కూటమి మధ్య విభేదాలు రావడం లేదని చెప్పి వైసీపీలో మాత్రమే కాదు, ఆ వైసీపీకి చెందినటువంటి సాక్షి కూడా ఇప్పుడు కొత్త కొత్త ఉడికిపోయేటటువంటి పరిస్థితి. సాక్షి రాసినటువంటి రాతలు చూస్తే నిజంగా సాక్షి అభిమానులు కూడా వాంతులు చేసుకొని రోత పుట్టించే విధంగా ఉన్నాయి. ఈరోజు అమరావతిలో కొన్ని శంకుస్థాపనలు అలాగే ఓపెనింగ్లు ఏవైతే ఉన్నాయో, స్టీల్ బ్రిడ్జు, ఎమ్మెల్యేల క్వార్టర్స్, సిడి యాక్సెస్ రోడ్ వంటి ఈ ఈ యొక్క ప్రాజెక్టులు ప్రారంభోత్సవ వేడుకలు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు వెళ్ళారు. అలాగే పవన్ కళ్యాణ్ ఏమొచ్చేసి విశాఖపట్నం వెళ్ళారు. ఆయన షెడ్యూల్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది, ఈయన షెడ్యూల్ కూడా ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. దీనికి సంబంధించి సాక్షి రాసినటువంటి రాతలు ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా సరే పవన్ కళ్యాణ్కి నచ్చడం లేదు. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్టులు విపరీతంగా వ్యయాలు పెరిగిపోయాయి, అవినీతి పెరిగిపోయింది. కాబట్టి నేను ఆ యొక్క ప్రారంభోత్సవాలకి నేను రాలేనని చెప్పి ఆయన అప్పటికప్పుడు తెల్లవారే విశాఖపట్నం షెడ్యూల్ ఖరారు చేసుకున్నారంట. అధికారులకు కూడా చెప్పలేదంట. దీన్ని ఎలాగైనా సరే సద్దుమణిగించాలని చెప్పి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణని పంపించాడు. నారాయణ పవన్ కళ్యాణ్ ఏమొచ్చేసి రిక్వెస్ట్ చేశాడు, బ్రతిమలాడాడు. అయినా సరే పవన్ కళ్యాణ్ తన మాట నెగ్గించుకొని విశాఖపట్నం వెళ్ళిపోయాడు. నారాయణని పక్కకు దోసేశాడు అన్న విధంగా రాసినటువంటి రాతలు ఈరోజు అదే సాక్షిలో ఉన్నటువంటి వారు కూడా అసహించుకుంటున్నారు. అంటే ఏ పత్రిక అయినా సరే, ఎవరైనా సరే మనం ఇష్టం వచ్చినట్లుగా ఇంత దారుణంగా కూటమిలో ఏ విధంగా ఇది రావాలి, కూటమిలో ఎలాగైనా సరే విభేదాలు రావాలి, తద్వారా రేపు ఈ విడిపోయి పోటీ చేయాలి, అప్పుడు వైసీపీకి లాభం వస్తుంది. ఇప్పటి నుంచి ఏదో ఒక విధంగా విడగొట్టడానికి ఈ రాతలు బాగా ఉపయోగపడితే ఆ ఎడిటర్కి వాళ్ళు ఇచ్చేటటువంటి బహుమతులు కూడా పెద్దవిగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి రాతలు రాస్తూ ఉన్నారు.